ఈరోజు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి, లేదా ఈ మధ్య కొంతమంది ఆయన ఒక కుల నాయకుడు అన్న విధంగా ముద్రేసే పరిస్థితుల మీద మాట్లాడదలుచున్నాను. నందమూరి తారక రామారావుని చూస్తా పెరిగిన వాళ్ళలో మాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం. జనరల్గా ఆయన్ని లోతుగా పరిశీలిస్తే ముఖ్యంగా ఆయన సినిమాలు అంటే పాత రోజుల నుంచి కూడా త్రిపురనేని రామస్వామి గారి భావజాలం ఆయన మీద ఉందనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఆయన మీదే కాదు, ఆయనకి డైరెక్ట్ చేసిన వాళ్ళ మీద లేదా రచయితల మీద అప్పుడు వాళ్ళందరి మీద కూడా అంత లోతైన భావజాలం ఉంది కాబట్టి ఆయన సినిమా నుంచి వచ్చి రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడనేది మనం చూస్తే అర్థమవుతా ఉంది. జనరల్గా ఆయన ఏదో స్టార్డమ్ వల్ల రాజకీయ నాయకుడు అవ్వలేదు, సామాజిక అంశాలను స్ప్రో చేశాడు ఆయన. మీరు ఏ సినిమానో చూడండి, దేవుడు చేసిన మనుషులు కానీ లేదా బ్రహ్మంగారి జీవిత చరిత్ర కానీ, అంటే బ్రహ్మంగారి జీవిత చరిత్రలో పాత్రలో ముఖ్యంగా కుల వివక్ష మీద, ముఖ్యంగా హిందూ మతాన్ని కుల వివక్ష క్యాన్సర్ ఎలాగా పట్టి పీడిస్తుందన్న దాని మీద, అలాగే దానవీర సూర్యకర్ణలో మనందరం కూడా దుర్యోధనుడు అంటే విలన్ అనుకుంటాం. దుర్యోధనుడు సమతావాది, దుర్యోధనుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అన్నది దానవీర సూర్యకర్ణ సినిమాలో చూపిస్తే మనకు అర్థమవుతుంది. అదే రావణ బ్రహ్మను కూడా మనందరం కూడా రాక్షసుడు అన్న విధానం ఉండే పరిస్థితులలో రావణ బ్రహ్మ ఎంత శివభక్తుడు, ఎంత నిష్ఠ, ఇవన్నీ కూడా ఆయన సామాజిక స్పృహ అనుకోవాలంటే ఇవన్నీ కూడా ఉత్తరాది ఆధిపత్యం మీద, అంటే ఆ భావజాలం మీద వీళ్ళందరూ కూడా ఈ సినిమాలు ఇవన్నీ వచ్చిన పరిస్థితి మనం గమనించాలి. ఇంకా ముఖ్యంగా ఆయన రాజకీయాలకి రావటానికి ఉపయోగపడిన సర్దార్ పాపరాయుడు కానీ, సర్దార్ పాపరాయుడు సినిమాలో స్వతంత్ర సమరయోధులు వేరు, ఆ తర్వాత వచ్చిన ఆ పేరు చెప్పుకొని ఆ పార్టీని కంటిన్యూ చేసి ఎలా అధికారాన్ని అనుభవిస్తారన్న దాని మీద సర్దార్ పాపరాయుడులో చూపించిన విధానం, సో అదొక విధానం. తర్వాత ముఖ్యంగా బొబ్బిలిపులి సినిమా కానీ మనం కానీ చూస్తే మనసు పెట్టి ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి చెప్పాలంటే ముఖ్యంగా కుటుంబాన్ని కూడా వదిలేసి దేశం కోసం త్యాగం చేసిన సైనికులు ఇక్కడికి వచ్చి చెత్త రాజకీయాలు, ముఖ్యంగా వ్యవస్థల్లో ఎవడు పడితే అవినీతి, అంటే ఆ సినిమా చూపించిన విధానం, ఇసుక లేదా ముఖ్యంగా చెప్పాలంటే ఇసుక అంటున్నాను, ఈ రేషన్ బియ్యం అప్పటి నుంచే ఉంది అన్న యాంగిల్లో చూపించిన విధానం, అవినీతి వ్యవస్థలు, పోలీస్ సిస్టమ్, కోర్టులు ఎలా మేనేజ్ చేస్తాయి, ఇవన్నిటికీ అవినీతి క్యాన్సర్ ఎలా కారణమైందన్నది ఆ చూపించిన విధానం, దాన్ని అసలు జనాలు హత్తుకున్నారు. కాబట్టి ఆయన్ని ఒక నాయకుడిగా ఆయన వస్తే మన మార్పులు జరుగుతాయి మన జీవితాలు అన్న విధంగా ఆయనకి 6 నెలల్లో తిరిగితే, ముఖ్యంగా ఆయన మనం పొగడాల్సిన గొప్ప అంశం ఏంటంటే ఎందరో సామాన్యులు ఈ రోజుగా ఎన్టీ రామారావు నిజంగానే ఆయన పార్టీ పరంగా సిద్ధాంతం ఉండుంటే ఎందరో మాలాంటి వాళ్ళని ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చే పరిస్థితి వచ్చేది. సో డబ్బు రాజకీయాలు, ఈరోజు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 50-60 కోట్లు, ఎంపీ గెలవాలంటే మొత్తం గెలిచిన ఈ కార్పొరేట్లందరూ కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తే ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా ఈ కార్పొరేట్లు కొమ్ము కాసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యంగా సామాన్యులు అసెంబ్లీకి రావాలి, సామాన్యులు పార్లమెంట్కి రావాలన్న దాంతో ఆయన తీసుకున్న నిర్ణయంతో ఆ రోజు ఎంతో మంది రాజకీయాల్లోకి రావడం, ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులైన పరిస్థితి మీరు చూస్తే దేవేంద్ర గౌడ్ కానీ, కోడెల శివప్రసాద్ కానీ, బుచ్చయ్య చౌదరి కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, వీళ్ళంతా నార్మల్ వాళ్ళు, చిన్న వాళ్ళు, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అదొక రెవల్యూషన్ అనాలి. అలాంటి రెవల్యూషన్ ప్రాసెస్ ఈరోజు అవసరం ఉంది. అలాంటి ప్రాసెస్ కోసమే మాలాంటి వాళ్ళమే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీలో సామాన్యులు ముఖ్యంగా డబ్బు మధ్య లేని రాజకీయాలు చేస్తారు కాబట్టి దాంతో పార్లమెంట్కి లేదా అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. దానికోసమే మేమందరం కూడా మా వృత్తిపరంగా కొంత టైం స్పెండ్ చేస్తూ, మా డబ్బులు స్పెండ్ చేస్తూ, ఇవన్నీ కూడా మేము చెప్పాలంటే పెద్ద ఆయన రామారావు స్ఫూర్తితోటనే. కాబట్టి ప్రజా చైతన్యం చేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి నిజమైన ప్రజాస్వామ్యం తీసుకొచ్చిన ఎవరైనా మహానాయకుడే. కాబట్టి నందమూరి తారక రామారావు ఎప్పటికీ మహానాయకుడే, పార్టీలకు అతీతంగా ఆయన ఉంచండి అనేది కోరుతున్నాం. ధన్యవాదాలు.